హాయ్ డెవిల్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీ టాక్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే ఒక లైఫ్ సంఘటన నా లైఫ్లో జరిగింది. మనకి ప్రతిసారి ఫ్రెండ్స్ చెప్పడము, ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ఒక డెవిల్ ఇన్సిడెంట్ అనేది. అది మీకు జరగకపోయినా మీ ఫ్రెండ్స్ రియల్గా జరిగిందిరా అని చెప్తూ ఉంటారు. మనం కొన్నిసార్లు అది ఫేక్ అనుకుంటాం, బట్ రియల్గా జరిగినోడికే తెలుస్తుంది అది జరిగిందా లేదా అనేది. సో అట్లాంటి ఒక ఇన్సిడెంటే మాకు జరిగింది. జరిగేదాకా మేము నమ్మలేదు, బట్ జరిగాక నమ్మాల్సి వచ్చింది. సో మేము మా స్టోరీ చెప్పాక మీకు మరే మా స్టోరీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, సబ్స్క్రైబ్, ఇంకా కామెంట్ చేస్తారని కోరుకుంటూ, అండ్ అలానే ఇట్లాంటి విషయాలు మీకు కూడా జరుగుంటే కింద కామెంట్లో చెప్పండి. మేము ఆ వీడియో మేము పెట్టడానికి ట్రై చేస్తాము. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఒకరోజు ఏమైందంటే, నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ డ్రింక్ చేస్తున్నాం. సో మాకు డ్రింక్ చేసినప్పుడు ఒక హ్యాబిట్ ఏంటంటే, ఇట్లా హారర్వి ఏమైనా ప్లేసెస్కి వెళ్దాము అని చెప్పి బాగా ఇంట్రెస్టింగ్నెస్ వస్తుంది అనమాట. ఎందుకంటే ధైర్యం వస్తుంది కదా డ్రింక్ చేస్తే. సో మనకి ఆ ధైర్యంతో చాలాసార్లు మేము ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము కొన్ని ప్లేసెస్, లైక్ కుందన్బర్గ్, ఇంకా బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 12, ఇట్లా కొన్ని ప్లేసెస్ మనకి ఆ టైంలో తెలిసినవి. సో ఈ ఇన్సిడెంట్ జరిగింది 2020లో అనమాట. సో అప్పుడు నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ నైట్ 12 అవుతుంది. సో మా దాంట్లో ఒకడు ఇప్పుడు డ్రింక్ చేయలేదు. సో వాడు బీసర్ బ్యాచ్ అనమాట. ప్రతి గ్యాంగ్లో కూడా ఉంటాడు కదా, అది వాడే. సో మేమందరం కలిసి ఇంకా ఆ రోజు హెవీ అయిపోయింది, మేము వెళ్దాము అని డిసైడ్ అయిపోయాము. ఇంకా ఆ రోజు ధైర్యం తెచ్చేసుకొని, ఓకే వీ హ్యావ్ టు డూ ఇట్. మళ్ళీ మనకి ఒకటి ఉన్నది ఒకటే లైఫ్, మళ్ళీ దాని తర్వాత మనకి చేయడానికి మళ్ళీ ఛాన్స్ దొరకదు అని చెప్పి మేము ఇంకా కాలేజ్ ఫైనల్ డేస్లో ఇంకా డీల్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయి బండి తీసేసాం కిందకి వెళ్ళి. ఒక బైక్ మీద డ్రింక్ చేయని వాడు నడుపుతున్నాడు, మేమిద్దరం వెనకాలకి కూర్చున్నాం. సో మొత్తం 3 ఫ్రెండ్స్ కదా, బైక్ మీద స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ కుందన్బర్గ్ వెళ్ళిపోయాం. కుందన్బర్గ్ దగ్గర అంటే లైక్ అప్పట్లో ఎట్లా అంటే నైట్ టైం 1కి అట్లా 12:30కి సెక్యూరిటీ ఉండేది అనమాట కుందన్బర్గ్ దగ్గర. బికాస్ ఆ టైంలో చాలా హాంటెడ్ ప్లేస్. చాలామంది అక్కడ మాతో పాటు చాలామంది ఉండే అక్కడికి వచ్చి చూడడానికి, ఆ ప్లేస్ని చూడడానికి, ఆ ఇంటిని చూడడానికి. కుందన్బర్గ్ స్టోరీ ఏంటంటే, జస్ట్ సింపుల్గా చెప్పాలి అంటే, దాంట్లో ఒక వైఫ్, 2 పిల్లలు చనిపోయారనమాట. అది ఒక దొంగ చూస్తాడు. ఆ దొంగ చూశాక మనకి ఆ దొంగ వెళ్ళి డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో చెప్తాడు. మళ్ళీ వచ్చి చెక్ చేస్తారు. అదంతా చూసిన తర్వాత వాళ్ళ హస్బెండ్ కూడా అక్కడే చనిపోతాడు అదే ప్లేస్లో. సో అది కూడా ఒక స్టోరీ, కావాలంటే తర్వాత చెప్తాను ఎలాబరేటెడ్గా, బట్ షార్ట్ కట్ అయితే అప్పటి నుంచి ఆ ఇంట్లో అందరు చనిపోయారు కాబట్టి అది కుందన్బర్గ్ ప్లేస్ చాలా ఫేమస్ అయింది. సో ఆ రోజు అక్కడికి వెళ్తే అక్కడ పోలీసు వాళ్ళు మమ్మల్ని పంపించలేదు లోపలికి. బట్ ఇంకా తెలిసిందే కదా, ఉడుకు రక్తం అందరం. అక్కడ చాలామంది చెప్తుంది ఏంటంటే, ఆ పక్కన ఒక సందు ఉంది, ఆ సందులోంచి వెళ్ళి మనం చూడొచ్చు గేట్ దగ్గరికి, అది ఇది అని చెప్తే వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళామన్నమాట. వెళ్ళి ఆ గోడ చూసాము, అక్కడ గేట్ చూసాము, అవన్నీ చూసేసి అంత హారర్గా ఏం అనిపించలేదు. బికాజ్ నైట్ 1 అయినా 2 అయినా అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉండేసరికి పెద్దగా అనిపించలేదు. సో మేము ఏం చేసామంటే, ఇలా కాదు మనకి ఇంకా హారర్ కావాలి చూస్తున్నప్పుడు పక్కన ఒక అతను చెప్పాడనమాట, లైక్ ఇక్కడ ఒక ప్లేస్ ఉంది ఎర్రమంజిల్ దగ్గర, సో అది ఎవరు వెళ్ళకూడదు బికాజ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి హాస్పిటల్లో అయ్యాడంట అక్కడికి వెళ్ళినందుకు అని అడిగితే, ఏం ప్లేస్ అది అది అని అడిగితే, ఎర్రమంజిల్ దగ్గర ఒక గల్లీ ఉంటుంది, అక్కడ ఒక ఇల్లు ఉంటుంది, అదే చెప్పాడు. సరే చూద్దాము అని చెప్పి మా ఫ్రెండ్కి ఇంట్రెస్టింగ్ అనిపించింది. మేము కూడా ఓకే ఎక్స్ప్లోర్ చేద్దాము అనుకున్నాము. సో ఆయన ఏం చెప్పాడు అంటే, ఆయన వాళ్ళిద్దరు 2 ఫ్రెండ్స్, వాళ్ళు కూడా సేమ్ మేము అలానే 3 వెళ్ళారంట. వెళ్తే అక్కడ ఫస్ట్ వెళ్ళినప్పుడు 2 ఫ్రెండ్స్ భయపడ్డారంట, ఒకడు మాత్రం భయపడలేదంట. ఆ భయపడిన వాడికే దయ్యం పట్టిందంట. సో దయ్యం పట్టి మొత్తం హాస్పిటల్లో ఒక 4-5 డేస్ ఉన్నాడంట. మొత్తం ఇంకా ఆ పూజలు అవి ఇవి చేశాక ఇప్పుడు నార్మల్ అయ్యాడు. సో మేము కూడా వెళ్దాము అనిపించాము. మా దాంట్లో నేను ఇంకొకడు కొంచెం భయపడ్డామన్నమాట. సర్లే ఎందుకులే, ఇంకా అంత రియల్ లైఫ్లో జరిగినప్పుడు మనం వెళ్దాం ఎందుకు, మళ్ళీ రిస్క్ కదా మనకి అదే అని అనుకున్నాం. బట్ మా దాంట్లో కూడా ఒక ఇట్లనే ఒక ఓవర్ యాక్టివ్ క్యాండిడేట్ ఉన్నాడని వాళ్ళకి తెలియదు. ఓవర్ యాక్టివ్ క్యాండిడేట్ పేరు వచ్చి రాహుల్ అనమాట. రాహుల్ ఉండేసరికి ఇలా రాహుల్ చెప్పాడు అనమాట, ఓకే మనం వెళ్దాము, అంత ఫేక్ చేస్తారు అది అన్నాడు. బట్ ఆయన మేము బండి స్టార్ట్ చేశాక ఆయన ఒక మాట అన్నాడు అనమాట, బ్రో మీరు కనుక అక్కడికి వెళ్ళాక మీరు 3 వెళ్తున్నారు కాబట్టి మీకు 3 గబ్బిలాలు కనిపిస్తే
మీరు రిటర్న్ వచ్చేయండి. లైక్ ఆ ప్లేస్కి వెళ్ళాక ఎట్లా అంటే ఎంతమంది వెళ్తే అంతమంది గబ్బిలాలు ఇట్లా మా దగ్గర నుంచి బ్యాట్స్ అనమాట మా ముందు నుంచి ఫ్లై అవుతాయంట. సో మా ఫ్రెండ్ ఉండి ఇట్లాంటి చాలా చూసాం రావులు అన్నాడు. ఇలాంటి చాలా చూసాం పదండి వెళ్ళిపోదాం, అంత ఫేక్ అది అన్నాడు. సరే అని చెప్పి బైక్ ఎక్కి వెళ్ళిపోయాం అనమాట ఎయిర్మన్సల్, నేను మా ఇద్దరు ఫ్రెండ్స్. సో కట్ చేస్తే మేము అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆ ప్లేస్ చూడడానికే చాలా భయంకరంగా ఉంది. లైక్ ఎట్లా అంటే మొత్తం ఇట్లా మొత్తం చీకటి, గల్లీ స్టార్టింగ్లో మొత్తం చీకటి ఉంది, మొత్తం అసలు ఏం కనిపించట్లేదు. సో మేము అక్కడ గల్లీ స్టార్టింగ్లో ఆగి ఇట్లా జస్ట్ అక్కడ టాయిలెట్ పోస్తున్నాం నేను మా ఫ్రెండ్. ఇట్లా ఒక్క సెకండ్ ఇట్లా తల పైకి ఎత్తాము, పైన నుంచి 2 గబ్బిలాలు మా మీద నుంచి ఇట్లా స్పీడ్లో వెళ్ళిపోయాను అనమాట. ఇంకా వచ్చేది కూడా ఆగిపోయింది. ఇంకా వేసాము, పరిగెట్టాము, బండికి అంటే అప్పుడు రాహుల్ రాలేదంట వాడు మాతోటి, వాడు అక్కడే నుంచొని ఉన్నాడు. అయితే ఏమైంది, మేము వెళ్ళి ఇంకా భయపడుతూ అరే పదరా బండికి తొందరది అంటే వాడు ఏమైందిరా ఎందుకు రా ఇంకా కూల్గా మాట్లాడుతున్నాడు. అక్కడ గబ్బిలాలు కనిపించాడు, వాడు చెప్పాడు కదా గబ్బిలాలు ఇట్లా బ్యాగ్స్ కనిపించాయంటే మనం వెళ్ళిపోవాలి, అక్కడ ఉండకూడదు అది ఇది అని చెప్పాడు కదరా, మనం వెళ్ళిపోదాం పదా బాగా ఫాస్ట్గా అంటే మా వాడు ఇంకా రాహుల్ గారు ఉండి వాడేదో చెప్పాడు, మీరు ఇంకా నాకు ఎందుకు ఫేక్ చేస్తారు మీరు అది ఇది అని చెప్పి వాడికి ఇంకా నమ్మకం కుదరలేదు. సరే నువ్వు వచ్చి చూడరా అంటే వాడు వచ్చి అక్కడ నుంచి చూస్తే ఇంకేం కనపడలేదు. మాకేమో 2 గబ్బిలాలు కనిపించాయి, వీడిదేమో కనిపించట్లేదు. మేము ఇంకా వీడు నమ్మట్లేదు రాహుల్ గారు, మీరు తాగున్నారు కదా అందుకని అనిపిస్తుంది అంటే మా ఫ్రెండ్ గారు ఇంకోటి తాగిలేడు, వాడికి కనపడలేదు. మరి మేము ఇంకా చెప్పినా రాహుల్ గారు నమ్మట్లేదు. సరే ఇంకా వాడు నమ్మట్లేదు కదా, డీల్ చేద్దాము అది అని అనుకొని ఇంకా కద్దాము అనమాట. సో స్టార్ట్ అయ్యాము, గల్లీ లోపలికి మెల్లగా వెళ్తున్నాము. కొంచెం ముందుకు వెళ్ళామో లేదో అక్కడ ఒక బండి స్టార్ట్ అయ్యి ఉంది, బండిలో చూస్తే ఎవరు లేదు. మాకు ఇంకా పడిపోయింది, రిటర్న్ వెళ్ళిపోదాం తిప్పు మామ అంటే వీడినట్లేదు రాహుల్ గారు. ట్రై చేసాము, అరే మామ తిప్పేమామా అంటే అరే అది బండి ఇంకో స్టార్ట్ అయ్యి ఉంది అంటే దాంట్లో ఒకటి ఉంటాడు బాగా చూద్దాం అంటే ఆ దగ్గరికి వెళ్ళాక బండిలో ఇవ్వడు లేడు, జస్ట్ ఆ బండి స్టార్ట్ అయ్యి ఉంది అంతే. అయినా వీడు నమ్మట్లేదు, ఈ బండి ఎందుకో స్టార్ట్ అయ్యి ఉంది అది ఇది అని చెప్పి. కార్ అనమాట అది స్టార్ట్ అయ్యి ఉంది. సో ఇంకా అది కూడా ఇంకా ఏం చేయకుండా కొంచెం ముందుకు వెళ్ళాము. సడన్గా మొత్తం చల్లగా అయిపోయినట్టు వెదర్ అంతా, మొత్తం టైం ఒక మిడ్నైట్ 2-1:30 అలా అవుతుంది. సో సడన్గా ఇప్పటిదాకా కొంచెం బాగానే ఉంది వేడిగా, బట్ కొంచెం ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళగానే మొత్తం చల్లగా కోల్డ్ వెదర్ అయిపోయింది సడన్గా దగ్గరికి వెళ్ళేసరికి. మాకు అప్పుడే కొంచెం లైట్గా గూస్ బంప్స్ లాగా కొంచెం ఫీలింగ్ ఏదో వస్తూ ఉండింది. సడన్గా నా ఒకసారి లెఫ్ట్ తిరగండి రా అన్నాడు, ఇలా లెఫ్ట్ తిరిగాం, గుండెలు ఒక్కొక్కడికి ఆగిపోయి అసలు మాకు అసలు ఒక 1 సెకండ్ ఒక 2 సెకండ్స్ ఏం పనిచేయలేదు, బ్రెయిన్స్ అన్ని స్ట్రక్ అయిపోయాయి. గట్టి మాట్లాడితే పైన కిందకు వచ్చేసాయి మాకు. అసలు ఇంకా పరిగెట్టాలి అని చెప్పి మా వాడు లాస్ట్లో కూర్చున్నవాడు ఇట్లా నన్ను కొట్టి బండి తిరిగి పరిగెట్టాడు, వెనకాలకి వెళ్ళిపోయాడు. నేను మా ఫ్రెండ్ గారు ఉన్నాం, వాడేమో బండి తిప్పి అంటాడు, బండి ఏమో ఆగిపోయింది, బండి స్టార్ట్ అవ్వట్లేదు, తిప్పుదామంటే తిరగట్లేదు బండి, ఏమైందో అర్థం కావట్లేదు. సడన్గా ఒక ఫోర్స్ మమ్మల్ని ఆపేసింది, అక్కడే నిల్చోబెట్టేసింది అన్న ఫీలింగ్ వచ్చేసింది మాకు. అంటే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్రీ స్టేట్లో ఉన్నాం మేము, లైక్ మాకు చేతుల కల్లా ఆడట్లేదు, బండి తిప్పడానికి అంత స్టక్ అయిపోయాము అట్లా. తర్వాత ఒక 2 సెకండ్స్కి హోర్స్ వచ్చింది మళ్ళీ మాకు. తర్వాత అప్పుడు ఇంకా కష్టపడి ఇట్లా దిగి మళ్ళీ బండి తీసి మళ్ళీ స్టార్ట్ చేస్తే అప్పుడు అయింది. ఇంకా పరిగెట్టుకుంటూ వచ్చాం. మేము అక్కడ చూసిన విజువల్స్ మేము మా లైఫ్లో మర్చిపోలేదు ఇప్పటిదాకా. నిజం చెప్పాలి అంటే ఎవరైనా మీకు ఇలాంటి సజెషన్ ఇస్తే వెళ్ళకండి, అక్కడ ఉంటుంది, మీకు మళ్ళీ టెన్షన్ పడతారు, లేకపోతే మా ఫ్రెండ్కి ఒకటి జరిగింది ఇట్లా హారర్ది అని ఇది అని చెప్పితే నిజం చెప్తున్నాను, వెళ్ళకండి. బికాస్ ఎవరైనా ఫేస్ చేసి ఉంటేనే అది జరుగుంటేనే చెప్తారు. బికాస్ మేము అక్కడ చూసిన విజువల్స్ ఎలాంటిది అంటే ఒక దయ్యం, తెల్ల దయ్యం అక్కడ నుంచొని కొమ్ములు అంటే లైక్ హార్న్స్ కొంచెం పెద్దగానే ఉన్నాయి, మళ్ళీ కూర్చొని
కళ్ళు రెడ్గా, అసలు ఫేసే భయంకరంగా మా ముగ్గురు ఇట్లా గురాయించి చూస్తుంది. మాకు ఎలా ఉందంటే మొత్తం ఇట్లా అసలు ఇప్పుడు మీకు చెప్తున్నా కూడా నాకు ఇట్లా కూర్చొని వచ్చి మొత్తం సైక్ అయిపోతున్నాను నేను ఇప్పుడు విజువల్ తలుచుకుంటేనే. ఆ రోజు అండి నేను ఇద్దరు ఫ్రెండ్స్ ఇంకొకసారి బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామంటే పడిపోయింది మాకు, అంత భయపడ్డాం ఆ రోజు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. అండ్ ఎవరైనా ఇలాంటివి చెప్తే మీరు ట్రై చేద్దాము అనుకొని వెళ్ళకండి. మై హంబుల్ రిక్వెస్ట్. మీరు మీ ఫ్రెండ్స్ ఒక 3-4 తీసుకొని, లేకపోతే ఒక పెద్ద గుంపు ఉంటేనే వెళ్ళండి, తప్పితే ఒక 2-3 ఇట్లా వెళ్ళి అక్కడ సఫర్ అవ్వకండి. బికాస్ మా ఫ్రెండ్ ఇప్పటికీ లైక్ ఆ ఇన్సిడెంట్ జరిగిన ఒక 20 days దాకా వాడి కళ్ళలోకి ఎవరో వచ్చి పట్టుకున్నట్టు, లైక్ చెస్ట్ మీద కూర్చున్నట్టు, మొత్తం సఫకేట్ అయిపోయినట్టు, కల్లో చిలిగినట్టు, లైక్ పడుకుంటే మొత్తం ఇట్లా కొట్టినట్టు, లేపు 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 అని కళ్ళు ఎవరో చెప్పినట్టు, ఇట్లా చాలా చాలా జరిగాయి అన్నమాట మా ఫ్రెండ్కి. మేము కరెక్ట్గా చూసాం కాబట్టి మాకు తెలుసు. సో ఇన్సిడెంట్ వల్ల నేను చెప్పాలనుకుంటున్న దానికి రీజన్ ఏంటంటే, ఇలా ఎవరు చేయకుండా లైక్ వాళ్ళ లైఫ్ సేవ్ అవుతాయి, వాళ్ళకి ఇట్లాంటి జరగకుండా ఉంటాయి కాబట్టి చెప్తున్నాం మేము. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఇట్లానే మీకు కింద మీకు ఏ వీడియో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినా మా కింద కామెంట్లో చెప్పండి. మేము ఆ రియల్ లైఫ్ స్టోరీని మేము ఒక వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మేము ఈ వీడియోకి పార్ట్ 2 కూడా ఉందన్నమాట. ఐ హోప్ ఈ వీడియోకి ఒక 1000 likes అలా వస్తే పార్ట్ 2 కూడా పోస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ గైస్.